నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. పరిష్కారం కోసం దశాబ్ద కాలంగా లక్షలాది మంది బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. బాధితులకు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం మంత్రులతో ఒక ప్రత్యేకమైన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. 6 నెలల్లోగా బాధితులకు పరిష్కారం చూపాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ సమస్య పరిష్కారానికి ఆలస్యం కావడంతో ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఈ స్కామ్ వల్ల సుమారు 8 రాష్ట్రాల్లో 20 లక్షల మందికి పైగా బాధితులు మోసపోగా ఒక ఏపీలోనే దాదాపుగా 11 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారు. నిధుల సమీకరణ, బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, కేసుల విచారణను వేగవంతం చేయడంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ తీసుకోబోయే నిర్ణయాలపై బాధితుల్లో ఆసక్తి నెలకొంది. బాధితులకు దశల వారీగా చెల్లింపులు చేస్తారా? ఆస్తుల విక్రయ ప్రక్రియను వేగవంతం చేస్తారా? బాధితులు ఏం ఆశిస్తున్నారు? అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానిపై కూడా ఆసక్తి నెలకొంది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు బొట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి. రైట్, గత 10 ఏళ్లుగా కూడా ప్రతి ఎన్నికల్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఈ సమస్యకు సంబంధించి కూడా ప్రధాన రాజకీయ అస్త్రంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కూడా ప్రజలకు వాగ్దానం చేశారు. బట్ లక్షల్లో మంది జనాలు మోసపోయారు. ఏపీకి సంబంధించి కూడా 11 లక్షలకు పైగా మంది కూడా మోసపోయిన వారి సంఖ్య ఉంది. బట్ ఇప్పుడు చూస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా, అంటే గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో కూడా కొంత చెల్లింపులు కొంత అంతా జరిగినా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక 6 నెలల పాటు కూడా ఒక డెడ్ లైన్ అయితే పెట్టి న్యాయం చేస్తామంటూ కూడా అంటున్నారు. కానీ ఇప్పటికే ఈ కోర్టులకు సంబంధించి కూడా ఇప్పుడు ఈడీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ ఆస్తుల వేలానికి సంబంధించి కూడా అగ్రిగోల్డ్కి సంబంధించి కూడా ఎందుకు ఇంకా ఆలస్యం అయింది అనుకుంటున్నారు? నిజంగా ఇప్పుడు ఏదైతే కూడా కూటమి ప్రభుత్వం 6 నెలల గడువు పెట్టిందో అదంతా కూడా సాధ్యపడుతుంది అనుకుంటున్నారా? నమస్కారం అండి. ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 2014-19 మధ్య జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి ఆ బాధితుల యొక్క లిస్టులు తీసుకుని వాళ్ళకు న్యాయం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అజరామరం దాని యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి, ఏదైతే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసే విధంగా, అట్లాగే బాధితులకు అందే విధంగా, అట్లాగే సంస్థకు కూడా ఎక్కడా కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం లేనటువంటి ఒక ఫార్ములాటిక్ గా పంపిణీ చేసేటువంటి సిస్టమ్ రూపొందిస్తే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సర్కారు దాన్ని మొత్తం కూడా విధ్వంసం చేసేటటువంటి ప్రక్రియ. కారణం ఏంటంటే వీళ్ళకి ఆస్తుల మీద కన్ను ఉందండి. అది అందరికి తెలిసినటువంటి అంశమే. ఈ యొక్క అగ్రిగోల్డ్ ఆస్తులు మీద కన్నుబడి హాయిలాండ్ అటువంటి అంశాలు అవన్నీ కూడా ఒక అప్పచెప్పాలని బేరసారాలు చేసినటువంటి ఆ యొక్క కుతంత్రాలు చరిత్ర చూస్తే ఆ విధంగా ఉంది. అట్లాగే ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తుల్లోని ఆ యొక్క భూముల్లో, ఆయా భూముల్లో ఉన్నటువంటి ఆ యూకలిప్టస్ చెట్లన్నిటిని కూడా ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వాటినన్నింటిని కూడా కటింగ్ చేసి అమ్ముకుంటున్నటువంటి దుస్థితి. ఆస్తులన్నింటిని కూడా, ఆస్తుల్లో ఉన్నటువంటి ఏదైనా విలువైనటువంటి కలప గాని సంపద గాని ఉంటే దాన్ని మొత్తం కూడా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఖచ్చితంగా ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితుల అంశాన్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని ఎక్కడ ఎవరు కూడా భావించట్లేదు. బాధితులకు కూడా తెలుసు. ఎందుకంటే మేము ట్రాన్స్పరెంట్ మెథడ్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సహాయం ఒకవైపు ఉంది. మరి ఈ రోజు చూస్తుంటే వీళ్ళు చేస్తున్నటువంటి విధానం చాలా లోపభూయిష్టమైనటువంటి విధానం. కేబినెట్ సబ్ కమిటీలో కూడా ఏమి తేల్చరు. కేవలం ఏదైతే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఉందో వాళ్ళతోటి మాకేం కావాలి అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వంలోని వ్యక్తులు బేరసారాలు సాగించడానికి తప్ప ఇక్కడ మరొక అంశం లేదనేది స్పష్టమైంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, తాము వృద్ధాప్యంలో ఉంటే ఖర్చుల కోసం, లేదంటే తాను ఇన్వెస్ట్ చేసినటువంటి దాని మీద వచ్చేటటువంటి నెలసరి ఆదాయం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళ కన్నీళ్లు తుడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా దీంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్లి అది మొత్తం కూడా ఒక శాస్త్రీయ విధానంతో చెల్లింపులు చేయాలని చెప్పేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మా యొక్క పార్టీ గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని పారదర్శకంగా వాళ్ళకి చెల్లింపులు చేయాలనేటువంటి ఆకాంక్షతోటి ఆ సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన విధానంతో ఎప్పుడు కూడా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నామండి మేడం. ఎస్, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అమ్మా. దశాబ్ద కాలంగా కూడా అగ్రిగోల్డ్ బాధితులు ప్రతి ప్రభుత్వానికి మొరపెట్టుకున్న సిచ్యువేషన్ ఉంది. బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 నెలల్లో కూడా ఒక డెడ్ లైన్ అయితే పెట్టింది. 6 నెలల్లో డెఫినెట్ గా కూడా దీనికి సంబంధించి సబ్ కమిటీకి ఇప్పటికే కూడా వేసింది. ఒక నిర్ణయం తీసుకుంటాం, ప్రతి బాధితులు కూడా మేము పరిష్కారం చూపే విధంగా కూడా న్యాయం చేస్తామని. బట్ వైసీపీ ప్రతినిధి, వైసీపీ పార్టీలో కూడా ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేసిన విధానం వల్లే చాలా వరకు ఒక లైమ్ లైట్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఏదైతే కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారో హైలాండ్ భూములకు సంబంధించి ఇవంతా కూడా కొంత వాళ్ళ మధ్య లాబియింగ్ జరుగుతోంది. ప్రభుత్వ సంబంధించి కూడా కొంత పారదర్శకంగా కూడా వాళ్ళు లేరంటూ కూడా అటు కూటమి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. నిజంగానే మీరు పెట్టిన ఏదైతే కూడా 6 months డెడ్ లైన్ కల్లా కూడా మొత్తంగా ఎవరైతే కూడా బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుందంటారా? ఖచ్చితంగా అమ్మా, మీ ద్వారా చెప్తున్నాను, అగ్రిగోల్డ్ ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో పేరలాడారు, ఆక్రమించుకున్నారు, దోపిడీ చేశారు, తొమ్మిది చేశారు. ఈ వైసీపీ బాధితులు 8 రాష్ట్రాల్లో ఉన్నారు. మన రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నారు. దీన్ని పరిష్కరించకుండా వాళ్ళు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిష్కరించుకోవాలి, సమస్యని పరిష్కరించలా, కావాలని ముడేశారు. ఈ రోజు క్యాబినెట్ వేసిందంటే మంచి పరిణామం. తొందరలో వాళ్ళకి దశల వారీగా వాళ్ళు పేమెంట్ చేస్తాం, ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. అగ్రిగోల్డ్ ప్రతి బాధితుడు సంఘ తరఫున మాట్లాడుతున్నాం. పుస్తకాలు, బిల్లులు అన్ని తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటు పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం జరగదు. వైసీపీ ప్రభుత్వం లాగా మేము మోసం చేయము. 5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలే, కనీసం కమిటీ కూడా ఇలా, వాళ్ళ బాధ కూడా ఇలా. ఇటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి అగ్రిగోల్డ్ బాధితుడికి న్యాయం చేస్తాము. మొత్తం 30 లక్షల మంది సభ్యులు అందరు కూడా వాళ్ళ అర్జీలు తీసుకుని క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుని దశల వారీగా డబ్బులు చెల్లించడానికి గవర్నమెంట్ చాలా సుపరిణామం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళ భూములు ఆక్రమించుకొని అనేక ఇబ్బందులు పెట్టారు, కోర్టుకేశారు. దానికి సమస్య తీసుకుని ముడివేశారు. 8 రాష్ట్రాల్లో బందీలు ఉండాలని కావాలని కోర్టుకేశారు, సమస్య పరిష్కారకుండా. కాబట్టి ఆ సమస్య పరిష్కారాన్ని కోర్టుకి నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా తొందరలో ఈ నిర్ణయం అమలుకి వస్తుందని ధైర్యంగా ఉండండి బాధితులు చెప్తున్నామ్మా. ఎస్, అంటే ముఖ్యంగా ఇప్పుడు విజయవాడలో ఒక ప్రత్యేకమైన కోర్టు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఈ విచారణ ఇంకొంత వేగవంతమైన ప్రక్రియ జరుగుతుందంటూ కూడా అంటున్నారు. నిజంగానే అంటే ఇప్పటి వరకు కూడా ఎందుకు దీనికి సంబంధించి కూడా ఎందుకు ప్రత్యేకమైన ఒక కోర్టును ఎందుకు వేయలేకపోయారు? ఈ ఆలస్యానికి అంటే ఎవరు బాధ్యత? ఇప్పటి వరకు చాలా వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అంటే ఎవరు న్యాయం చేకూరుస్తారు? అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా 8 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు డిఫరెంట్ కేసుల్లో కోర్టులో వేశారు. లీగల్ సెల్ దాని మీద సలహా తీసుకొని అది 5 వాళ్ళ కోర్టు ఏర్పాటు చేశాం. వాళ్ళకి సౌకర్యంగా మన రాష్ట్ర బాధితులకి మనకు న్యాయం చేయాలని, మన రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఖచ్చితంగా కోర్టు కమిటీ నిర్ణయం తీసుకుంది. కోర్టు కమిటీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సభ్యుడికి న్యాయం చేస్తామమ్మా. ఇన్ని రోజులు కారణం ఏంటంటే కేసులు వాయిదా తీసుకొని అనవసరంగా సాగదీశారు. అటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు రానియకుండా కూటమి నిర్ణయం తీసుకుంది కాబట్టి, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామా. వైసీపీ ప్రభుత్వంగా దోహం చేయం, వాళ్ళ భూములు ఆగ్రహించుకో, వాళ్ళ సభ్యులకు తోసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పగలం. ఈ రోజు ప్రతి కార్మికుడు ప్రతి బాధితుడు వాళ్ళ నష్టం ఎంత వచ్చిందో దశల వారీగా మేము పేమెంట్ చేస్తామని చెప్తున్నామా. దీనికి ఇటు పరిస్థితిలో ఎన్నికాడమని ధైర్యంగా ఉండమని చెప్తున్నాము. వైసీపీ కలబొల్లి మాటలు నమ్మద్దని ప్రతి ఒక్కరు బాధితులకి చెప్తున్నామమ్మా. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సబ్ కమిటీకి వాళ్ళు వినతి పద్ధతి ఇవ్వండి, మీ డబ్బు కట్టారో చూస్తాము. దాని ప్రకారం లీగల్ గా సలహా తీసుకుని కోర్టులో కేసులు పరిష్కరించి ఖచ్చితంగా తొందరలో దశల వారీగా వాళ్ళ అమౌంట్ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించుకుని భయపడాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పగలమ్మా. ప్రధానంగా శ్రీనివాస్ చౌదరి గారు అందరికీ వచ్చేటట్టు కోర్టు ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది, లీగల్ సమస్యలు, ఆస్తుల వేల ఇవన్నీ ఉన్నప్పుడు అంటే 6 నెలల డెడ్ లైన్ ఏదైతే ఉంది, ఇప్పటికే బాధితులు 10 ఏళ్ల కాలం పాటు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఈ 6 నెలల్లో దీనికి పరిష్కారం నిజంగా వస్తుందా? ఇంకొకటి ఖచ్చితంగా వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, మీ ద్వారా చెప్పగలం. ఖచ్చితంగా కేబినెట్ గచ్చికి నిర్ణయం తీసుకుని
ఈ ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని గట్టిగా చెప్పగలం. లీగల్ సమస్యలున్నా, ఇతర రాష్ట్రాల సమస్యలున్నా, బాధితులు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకొని వారికి న్యాయం చేస్తామని మీకు తెలియజేస్తున్నామా. ఏ అనుమానం అక్కర్లేదు. ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి కఠిన డబ్బుల పైన ఖచ్చితంగా డబ్బులు చేస్తామని తెలియజేస్తాం మా ఖచ్చితంగా. ఎస్ బాలా గారు హైకోర్టు అడ్వకేట్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన విన్నారు. నమస్తే అండి బాలా గారు. నమస్తే. రైట్, అంటే విజయవాడలో ఒక ప్రత్యేకమైన కోర్టు కూడా దీనికి సంబంధించి కూడా వేసామంటున్నారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లీగల్ చిక్కులు, ఆస్తుల వేలానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ 6 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామంటున్నారు. 8 రాష్ట్రాల్లో చూసుకుంటే 19 లక్షల మంది ఉన్నారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి 11 లక్షల మంది బాధితున్నారు. నిజంగానే 6 నెలల్లో కూడా ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎందుకంటే కోర్టు వ్యవహారం అంటే అందరికీ తెలిసింది, అంత ఆషామాషి కాదు, తొందరగా కొలిక్కి వచ్చే విషయంగా కూడా ఉండదు. బట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా ఒక ప్రత్యేకమైన కోర్టు విజయవాడది ఏర్పాటు చేయడం వల్ల కూడా విచారణ అనేది వేగవంతం అవుతుందంటారా? మేడం, భారతదేశంలో స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూట్ చేయడం అనేది ఎందుకు చేస్తారు అంటే ఆ ఇష్యూకి సంబంధించింది ఫాస్ట్ గా ట్రయల్ చేసి జస్టిస్ డెలివరీ సిస్టమ్ విక్టిమ్స్ కి డెలివరీ చేయడం కోసం. అయితే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఎందుకు కుంటుపడుతున్నాయి అంటే రీజన్ దానికి రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ ని కేటాయించకుండా, అలకేట్ చేయాల్సిన జడ్జెస్ ని అలకేట్ చేయకుండా, స్టాఫ్స్ ని అలకేట్ చేయకుండా, స్పీడీ ట్రయల్ ఎవ్రీడే ట్రయల్స్ ని ఇవ్వకుండా, ఆ ట్రయల్ జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కావచ్చు, నేషనల్ సెంటర్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు, వాళ్ళు ఫైనల్ గా ఛార్జ్ షీట్ ఆర్ ఫైనల్ రిపోర్ట్ వేయలేకపోవడం. ఎందుకు వేయలేకపోవడం అంటే మన భారతదేశంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇన్కాంపిటెన్సీలో ఉన్నాయి. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ఇన్కాంపిటెన్సీ అంటే చేతకాని వ్యక్తులని మనం పెట్టుకొని సంస్థల్ని నడుపుతున్నాం. అందులో ముఖ్యంగా మనం అనుకోవాల్సింది ఎవరి అంటే రాజకీయ నాయకులు. ఈ చేతకాని రాజకీయ నాయకుల్ని తీసుకోవడం వల్ల వాళ్ళు నియమించే అపాయింట్మెంట్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో అంటే రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ కన్సల్టుల్లోనే రిక్రూట్మెంట్ మొత్తం నడుస్తుంది. అంటే బ్రైబ్ ఇచ్చి కొంతమంది రకరకాలుగా రిక్రూట్ అవుతారు. అందులో వచ్చే వాళ్ళు ఎంత ఎఫిషియన్స్ గా పనిచేస్తారు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా న్యాయం ఎందుకు జరగట్లేదు పేదవాళ్ళకి అంటే రీజన్ ఇదే. అంటే ఎఫిషియెంట్ లేని పర్సన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీని వేస్తున్నాము, ఈరోజు కమిటీ కూర్చుంటుంది, మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం అంటారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు నియమించే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ అయినా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. వీళ్ళు ఎలా న్యాయం చేస్తారు? రెండో క్వశ్చన్, వీళ్ళు న్యాయం చేయడం కోసం కమిటీ పెడుతున్నారా, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్స్ మొత్తం తీసుకొని ఆ బాధితుల దగ్గర నుంచి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ఆ ల్యాండ్ల దాని మీద వీళ్ళు కన్వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న దేవతుంది ప్రజల దగ్గర. సో ఇందులో ఎన్ని కమిటీలు వేసుకున్నా అండి, న్యాయం చేయడం కోసము ఒక కమిటీలో ఒక పర్సన్ ఉన్నా చాలు. 100 కమిటీలు వేసి 100 పర్సన్స్ పెట్టినా న్యాయం జరగదు. చిత్తశుద్ధిగా న్యాయం చేయాలి అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వము 1 మెన్ కమిటీ వేసి బాధితుల లిస్ట్ ఒకటి, ఎంతమంది ఎన్ని డబ్బులు కట్టారో ఆ లిస్ట్ ఒకటి, ఎవరెవరికి సెబీ నామ్స్ ప్రకారం కావచ్చు, ఆర్బీఐ నామ్స్ ప్రకారం కావచ్చు వీళ్ళు డిపాజిట్లు తీసుకున్నారు, అది మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఎలా అయ్యాయి, డబ్బులు ఎంత ఉన్నాయి, ల్యాండ్లు అమ్మితే వచ్చే డబ్బులు ఎంత, మనం వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు ఎంత. దోషాలు వేసుకుంటే అమ్మమ్మని అడిగినా కూడా ఈ లెక్కలు ఈజీగా చెప్తుంది. దీనికి డిగ్రీలు చదువుకొని, ఐఏఎస్ చదువుకొని, లేకపోతే దీనికి సివిల్స్ చదువుకొని, గ్రూపులు చదువుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు గల్లాపేటలో ఒక ముస్లింని అడిగినా కూడా టక్క 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 నోటి మీద చెప్పేస్తుంది. ఈ బేసిక్ ఫండమెంటల్స్ ని అప్లై చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కమిటీలు అయితే ఉపయోగం ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కోర్టు నియమించినంత మాత్రాన స్పెషల్ కోర్టుకి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ఫైనల్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఏజెన్సీ. ఇక్కడ అదే అందరికీ వస్తున్న డౌట్, ఆస్తుల బేలం ద్వారా వచ్చే నిధులు నిజంగానే ఎవరైతే కూడా బాధితులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి ఎలా వెళతాయి? దశాబ్ద కాలం నాటి ఆ రికార్డ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చనిపోతారు చాలా మంది, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఆ డీటెయిల్స్ ఇవంతా కూడా ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనేది చాలా వరకు ఉంది. ఇంకా 10 ఏళ్ల పాటు వాళ్ళు వెయిట్ చేస్తారు. నాలెడ్జ్ లేదనుకుంటాను, మీకు కూడా బుర్ర లేదనుకుంటాను, అందుకే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాను. మనం ఏ ఏరాలో ఉన్నాం?
ఏఐ ఎరాలో ఉన్నాం. అవునా? నేనేం మాట్లాడుతున్నానండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకంటున్నానంటే ఈవెన్ నాటి రికార్డులు ఇప్పుడు అన్ని డెఫినెట్ గా కూడా మనం నిజమే, కరెక్టే, బట్ అవంతా కూడా క్షేత్రస్థాయిలో కూడా ఉండాల్సిన డేటా ఉండాలి. అదంతా కూడా ఎవరు ఇస్తారని నేను అంటున్నా. అంటే నేనేమదే చెప్తున్నా, ఏఐ ఎరాలో ఉన్నాం. వాట్సాప్ గవర్నెన్స్ లో ఉన్నప్పుడు ఒక్క ఆధార్ కార్డుతో లింక్ అయిపోయి కదా ప్రతి ఒక్కటి బతికాడ సచ్చాడ కూడా తెలిసిపోతుంది కదా. దానికి ఎందుకు ఇంత ఎక్సర్సైజ్ నాకు అర్థం కావట్లా. మీకు అర్థమైపోయింది కదా, ఆధార్ కార్డు లింక్ కొడితే మనిషి బతికాడ చచ్చిపోతాడా డేటా ఉంటది. కానీ మన దగ్గర ఉన్న వ్యవస్థ అంత కరెక్ట్ గా పనిచేస్తుంది అంటారా బాలగారు? అదేనండి, వ్యవస్థలో ఉన్న జనాలు సరిగ్గా లేరని నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ డేటా ఇస్తే నేను గంట సేపట్లో ఇస్తా ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోయారని చెప్పేసి. దానికి ఎక్సెల్ లో డేటా వేసుకొని వీలుక్కప్ అని ఒక ఫార్ములా ఉంటది. ఆ వీలుక్కప్ ఫార్ములా ఇస్తే 2 నిమిషాల్లో మొత్తం ఫిల్టరేషన్ వచ్చేస్తాయి. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది రీసెంట్ గా, ఎవరో చచ్చిపోలేదు, ఎవరెవరు బతుకున్నారని చెప్పేసి. గంటలో పనికి ఇన్ని రోజులు సంవత్సరాలు ఎందుకు? నేను ఎందుకు మిమ్మల్ని మీకు ఆ క్వశ్చన్ వేశానంటే, నేను ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, ఫోర్త్ ఎస్టేట్ అని అనుకున్న మీడియా కూడా సరిగ్గా ప్రశ్నలు అడగలేకపోతుంది అంటున్నా నేను. ఆ అడగలేకపోవడం కూడా ఒక ఇన్ఎఫిషియన్సీనే. గవర్నమెంట్ కి ఇన్ఎఫిషియన్సీస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంది. అంటే గవర్నమెంట్ అంటే ఎవరు? రాజకీయ నాయకులు. సో ఈ రాజకీయ నాయకులు చేసే ఒక గేమింగ్ తప్పనించి అంతకు మించి ఏం లేదండి ఇక్కడ. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం మేము బాధితులకు పరిష్కారం చూపిస్తాం, న్యాయం చేస్తాం అంటున్నారు. బట్ ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ బాధితులకైతే పరిష్కారం దక్కడం లేదు. 10 ఏళ్లుగా కూడా అది వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా ఎంత మార్పులు తీసుకురావాలి, రైట్, నిజంగానే కూడా పరిష్కారం దొరుకుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఇక ఏపీ కేబినెట్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? 10 ఏళ్ల కాలం పాటు కూడా వేచి ఉన్న సమస్యకు ఒక ముగింపు వస్తుందా అంటూ కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి. బట్ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా కూడా దీనికి సంబంధించి పరిష్కారం దిశగా కూడా మేము అడుగులు వేస్తున్నా, ముగింపు వస్తుందంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం చెబుతోంది. బట్ వైసీపీ మాత్రం ఒకటే, ఆ భూములపై కన్ను పడింది. డెఫినెట్గా మేము పారదర్శకంగా కూడా చేసాం, దాన్ని అంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఇది చేస్తున్నాం, డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు, పారదర్శకంగా కూడా జరిగిన దాన్ని వీళ్ళు ఇది నాశనం చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్, మాట్లాడుతున్నాం రామారావు గారు. ఒకటే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొంత అగ్రిగోల్డ్ సంబంధించి కూడా అయితే 1000 కోట్ల ఆస్తులు అవన్నీ కూడా ఉన్నాయి. మార్కెట్ కొంత డౌన్గా ఉన్న పరిస్థితి. ఒకవేళ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా అమ్ముడు కాకపోతే నిజంగానే ఇప్పుడు బాధితులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా జరుగుతుంది. ఏదైతే కూడా ప్రామిస్ చేశారు 6 మంత్స్లో కల్లా మొత్తం అంతా వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కూడా ఆ భూములన్నీ కూడా ఇప్పుడు డౌన్గా ఉంది కాబట్టి మార్కెట్ ఇవంతా కూడా జరగనప్పుడు నిజంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి పూర్తి న్యాయం కట్టుబడి ఉందినట్టుగా అవుతుంది అంటారా? ఇప్పుడు 1000 కోట్లలో వాళ్ళకు ఉన్నాయి ఆస్తులు, బట్ మార్కెట్ బాగా లేదు. బట్ ప్లాన్ బి కూడా ఉండాలి ప్రభుత్వం దగ్గర. అంటే ఇది కాకపోతే ఇంకో నెక్స్ట్ అదైనా చేసి బాధితులకు సత్వరం న్యాయం చేసే విధంగా ఉండాలి. మేడం, అక్కడ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి విధానంతో కనుక సేకరించి దాన్ని గనక ఏదైతే ఓపెన్ ఆక్షన్ గనక పెట్టించి సేల్ చేస్తే అక్కడ ఆ యొక్క బాధితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారంలో కానీ దీనికి వర్త్లో కానీ పెద్ద వాల్యూ తేడా ఉండే పరిస్థితి లేదు మేడం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రోజులు జరిగే కొద్ది దానికి సంబంధించినటువంటి రిస్క్ పెరుగుతా ఉంది. అట్లాగే ఇక్కడ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూముల అంశంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే లోకల్ గా ఉండేటటువంటి ఆ యొక్క నాయకులు ఆ భూములు చేపట్టి డిస్ప్యూట్స్ క్రియేట్ చేయటం, దాంట్లో ఉన్నటువంటి కలపను కానీ ఆ యొక్క ఏదైతే ఉండేటటువంటి ఆ వుడ్డును కానీ తీసుకుపోతున్నటువంటి దుస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము ఆ ఆస్తులను రక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే ఆ పార్టీ ఏదైతే అధికార పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క మొత్తాన్ని కూడా దాన్ని మొత్తం కూడా స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితితోటి సమస్య వస్తుంది. కంచె చేని మేసిన చందంగా ఈ ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా నటించడం కరెక్ట్ కాదు. ఆ సంపద ఏదైతే తీసుకుపోయారో ఖచ్చితంగా రికవరీ చేయాలి. ఎవరైతే తీసుకెళ్లారో దాన్ని ఎస్టిమేషన్ వేయాలి. దాన్ని అంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను వీలైన త్వరగా మేనిమేషాలు లెక్కేయకుండా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా వేషజాలకు పోకుండా బేరసారాలకు పోకుండా సెటిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే
అగ్రిగోల్డ్ బాధితులు ఎవరికి కూడా నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే వీళ్ళు సబ్ కమిటీలని Yes, yes. కాలయాపన చేసేటువంటి విధానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శ్రీనివాసరావు గారు చేసినటువంటి విమర్శ చాలా హాస్యాస్పదం. అంత మంచిగా అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్యను స్ట్రాంగ్ గా పట్టించుకొని చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది ప్రజలందరికీ తెలుసు. అట్లాగే ఏదైతే అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా తెలుసు. వాళ్ళ పక్షాన్ని నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారని అందరూ చెబుతుంటే శ్రీనివాసరావు గారు మరి ఎక్కడ పట్టుకొచ్చారు కానీ ఈ పదాన్ని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి పట్టించుకోలేదు, మేమే చేస్తాం, మేమే చేయబోతున్నాం అని చెప్పడం Yes, ఇది శ్రీనివాస్ హాస్యాస్పదం అండి. చౌదరి గారు. ఖచ్చితంగా Yes, ఈ అంటే ఆ మాటలకు చెప్పమ్మా. Yes. వ్యాలిడిటీ అండి. ఎస్, ఇప్పుడు ఆస్తుల వేలం ద్వారా వచ్చే ఏదైతే డబ్బు నేరుగా అంటే ఖాతాల్లో వేస్తావు బాధితుల ఖాతాల్లో అంటున్నారు. కరెక్టే, బాగానే ఉంది. బట్ ఇప్పుడు దశాబ్ద కాలం నాటి ఆ రికార్డులు అవంతా కూడా ఎంత కరెక్ట్గా ఉన్నాయి, నిజంగా జాప్యం జరగకుండా పారదర్శకంగా కూడా వెళుతుందా? ఇంకొకటి వైసీపీ వాళ్ళు చెప్తుంది ఒకటే, ఏదైతే ముఖ్యంగా అక్కడ జరుగుతున్న ఇబ్బంది ఏదైతే సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటాని కలెక్ట్ చేసుకుని వాళ్ళంతా మధ్యలో తినేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా అక్కడ అలాట్ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. నిజమైన బాధితులకు అక్కడ న్యాయం జరగడం లేదంటున్నారు. మీ సాక్షి చెప్తున్నాను, ప్రతి బాధితుడి వివరాలు సేకరించి వాళ్ళ అసోసియేషన్ తరఫున సమాచారం సేకరించి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి బాధితుడికి చనిపోయిన వాళ్ళకి లీగల్ ఏ సంవత్సరంలో తీసుకుని దాన్ని పరిష్కరించి డబ్బులు చేర్చాల్సి ఉంటుంది. వాళ్ళ బాధ్యతలు చేస్తాం. దీంట్లో పారదర్శకంగా అన్ని యాక్షన్ చేసి ప్లాన్ బి, మీరు చెప్పినట్టు ప్లాన్ బి యాక్షన్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత లీగల్ సమస్యకు పరిష్కరించుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సభ్యులు కూడా తీసుకొని డేటా తీసుకొని మొత్తం కూడా వాళ్ళకి తమాషా పద్ధతి ప్రకారం ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా అగ్రిగోల్డ్ బాధితులు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందమ్మా. కేబినెట్ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ అటంకులు వచ్చినా వాటి న్యాయం 6 నెలల్లో పూర్తి చేస్తామని శపథం చేసింది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా హామీ మీద మేము ఇచ్చాం కాబట్టి నిర్మహటంగా చెప్తున్నాను. రేపు మీరు కూడా అడగచ్చు. ప్రతి అగ్రిగోల్డ్ కార్మికుడికి న్యాయం చేస్తామని పూచికత్తు మేము చెప్తున్నామమ్మా. నమ్మకంగా చెప్తున్నాము. ఎవరు భయపడాల్సిన లేదు. వేరే నమ్మకాలు వేరే ఆడపడుతుంది. అసోసియేషన్ నాయకులందరూ కూడా కలిసి న్యాయబద్ధంగా మీకు రావాల్సిన డబ్బులు తీసుకోమని చెప్పి కేబినెట్ కమిటీ చేసాము. వాళ్ళు తెలియజేయండి, వాళ్ళు న్యాయం చేస్తారు. మేము కలయాపన చేయదలుచుకోలేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉందమ్మా. లీగల్ సమస్యలు కూడా తెలుసుకున్నాం. తొందరలో నిర్ణయం తీసుకుని పోతాను. రెవెన్యూ మంత్రి వీళ్ళందరూ కూడా సక్రమంగా అక్రమానికి గురైన భూములు బాధితులు కూడా సమస్యలు పరిష్కరించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళకి రావాల్సిన డబ్బులు ప్రతి పైసా వాళ్ళు చేరుస్తామని హామీ ఇస్తున్నామా. ఖచ్చితంగా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓపల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు అలాగే రామారావు గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు. సో చూడాలి అంటే అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు కానీ సామాన్య మధ్య తరగతి ప్రజలకు వేల కోట్ల వసూలు చేస్తున్నప్పుడు ఆర్బీఐ కానీ సెబీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ముందు ఇలాంటి మోసాలు జరగకుండా కూడా బాధితులకు రక్షణగా నిలవాలంటూ కూడా మనం కోరుకుందాం. చిట్ ఫండ్ మోసాలు ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటూ కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ